పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2026వ సంవత్సరం మే నెల 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు మిథున రాశి వారి యొక్క గ్రహస్థితులు మరియు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. మిథున రాశి వారిని కనుక పరిశీలిస్తే రాశ్యాధిపతి అయినటువంటి బుధుడు రాశికి లాభస్థానంలో సంచరిస్తున్నాడు. రాశ్యాధిపతి చతుర్థ స్థానాధిపతి అయినటువంటి బుధుడు లాభస్థానంలో సంచరించడం, పైగా రవితో కలిసి సంచరించడం అనేటటువంటి విశేషమైనటువంటి యోగాన్ని ఇస్తుంది. అంటే ఏ పని చేసినప్పటికీ కూడా సంపూర్ణమైనటువంటి లాభాన్ని ఇక్కడ మిథున రాశి వారు పొందుతారు. అలానే తృతీయ స్థానాధిపతి అయినటువంటి రవి కూడా ఉచ్చస్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత తల్లిదండ్రుల నుంచి, సోదరుల నుంచి, స్నేహితుల నుంచి చక్కగా మిథున రాశి వారికి సంపూర్ణమైన సహాయ సహకారాలు అందుతూ ఉంటారు. చతుర్థ స్థానాధిపతి అయినటువంటి రవి బుధుడు కూడా రవితో కలిసి సంచరిస్తున్నటువంటి కారణం చేత విద్యార్థులుగా ఉన్నటువంటి వారు కొద్దిగా కష్టపడినట్లయితే బ్రహ్మాండమైనటువంటి బుధాదిత్య యోగంతో అద్భుతమైనటువంటి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. పంచమ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు మీ రాశికి 12వ స్థానంలో సంచరిస్తున్నప్పటికీ వ్యయస్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత, అంటే వ్యయస్థానంలో ఉన్నప్పటికీ స్వక్షేత్రంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత సంతానపరమైనటువంటి విషయాలలో కూడా మిథున రాశి వారు చాలా చాలా ఆనందాన్ని పొందుతూ ఉంటారు. ఇక షష్టాధిపతి మరియు లాభాధిపతి అయినటువంటి కుజుడు మీ జన్మరాశికి 10వ స్థానంలో సంచరిస్తున్నాడు. ఇక్కడే మిథున రాశి వారు చాలా జాగ్రత్త పడాలి. కారణం ఏమిటంటే 10వ స్థానంలో సంచరించేటటువంటి కుజుడు యొక్క చతుర్థ వీక్షణం, అంటే 4th ఆస్పెక్ట్ అనేటటువంటిది డైరెక్ట్గా మీ రాశి మీదనే ఉంటుంది. పైగా ఎవరితో కలిసి సంచరిస్తున్నాడు? శత్రుగ్రహమైనటువంటి శనితో కలిసి కుజుడు సంచరించేటప్పుడు కుజవీక్షణ డైరెక్ట్గా మీ రాశి మీద ఉండేటప్పుడు ఎవరైనా ఏదైనా చిన్న మాట కనుక అంటే తోక తొక్కినటువంటి త్రాచుపాములాగా బుస్సుమని లేచే అవకాశం ఉంటుంది. అంటే విపరీతమైనటువంటి ఆవేశాన్ని పొందుతారు. ఉద్యోగపరంగా కూడా ఇటువంటి ఆవేశం వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే మనం వర్క్ చేసేటటువంటి వర్క్ ప్లేస్లో కానీ, కుటుంబంలో కానీ, స్నేహితుల దగ్గర కానీ ఎక్కడా కూడా మితిమీరినటువంటి కోపాన్ని, ఆవేశాన్ని మిథున రాశి వారు ప్రదర్శించకూడదు. ప్రదర్శిస్తే లేనిపోని ఉద్యోగ సమస్యలు మనమంతట మనమే ఇన్విటేషన్ కార్డు పంపించి ఇన్వైట్ చేసినట్టుగా ఉంటుంది. అలానే మిథున రాశికి అష్టమాధిపతి మరియు భాగ్యస్థానాధిపతి అయినటువంటి శని కూడా 10వ స్థానంలో ఉన్నటువంటి కారణం చేత డెవలప్మెంట్ అనేది, ప్రోగ్రెస్ అనేటటువంటిది వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో కొంచెం స్లోగా ఉంటుంది. ఆశించినంత గొప్ప ఫలితాన్ని మీరు పొందలేకపోతూ ఉంటారు. ఇది ప్రధానమైనటువంటి దోషంగా మారుతూ ఉంటుంది. అలానే ఇక రాహుకేతు గ్రహాల యొక్క ప్రభావాన్ని కనుక మనం పరిశీలిస్తే బ్రహ్మాండమైనటువంటి ఆశించినటువంటి ఫలితాన్ని పొందడంలో కానీ, టెక్నికల్ రంగంలో కానీ, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారు కానీ, సోషల్ మీడియాలో ఉన్నవారికి కానీ, అలానే రాజకీయ రంగాలలో ఉన్నటువంటి వారు కానీ బ్రహ్మాండమైనటువంటి అనుకూలతలు ఇక్కడ మీకు కలుగుతూ ఉంటాయి. మరి డే వైజ్గా పరిశీలిస్తే మిథున రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది, ఏ రోజు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని మనం పరిశీలిస్తే 1వ తేదీ ఉదయం నుంచి 3వ తేదీ ఉదయం 3:06 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది బ్రహ్మాండమైనటువంటి అనుకూలమైనటువంటి స్థానంగా ఉండబోతుంది. కారణం ఏమిటంటే 5వ స్థానంలో సంచరించేటటువంటి చంద్రుడి యొక్క ప్రభావం కారణం చేత మేధోపరమైనటువంటి, అంటే మేధస్సుతో కూడినటువంటి పనులు చేసేటటువంటి వాటి వలన సంపూర్ణమైనటువంటి విజయాన్ని పొందుతారు. మేధస్సుతో కూడిన పనులు అంటే ఏంటి? చక్కగా తెలివితేటలు ఉపయోగించడం, చేసేటటువంటి ఏ పనైనా సరే ఆవేశంతో కాకుండా ఆలోచనలతో చేసేటటువంటి పనుల వలన సంపూర్ణమైనటువంటి విజయాన్ని ఇక్కడ మిథున రాశి వారు పొందుతారు. ఇప్పుడు ఇక్కడ మిథున రాశి వారికి ఏమనిపిస్తుందంటే, ఆహా, నా ఆలోచనలే కార్యరూపం దాల్చుతున్నాయి అని మీకు అనిపిస్తూ ఉంటుంది. అంటే ఇంతకుముందు చాలా ఆలోచనలు చేస్తుంటారు, మధ్యలో ఆగిపోయి ఉంటాయి. ఇప్పుడు అలా కాదు, నా ఆలోచనలే కార్యరూపం దాల్చుతున్నాయి, మళ్ళీ ఆగిపోయినటువంటి పనులలో నేను వేగం పుంజుకుంటున్నాను అనే భావన కలుగుతుంది. అలానే ప్రేమ వ్యవహారాలలో ఉన్నటువంటి వారికి కూడా అనుకూలమైన సమయంగా మారుతుంది. మరి 3వ తేదీ ఉదయం 3:06 నుంచి
5వ తేదీ మధ్యాహ్నం 1:30 గంటల వరకు ఉండేటటువంటి సమయంలో 6వ స్థానంలో సంచరించేటటువంటి చంద్రుడి యొక్క ప్రభావం కారణం చేత 6వ స్థానం అంటే వృశ్చిక రాశి. వృశ్చిక రాశి చంద్రుడికి నీచ స్థానం కాబట్టి ఇది శత్రు, రుణ, రోగ స్థానాలకు సంబంధించిన స్థానం కాబట్టి పాత బాకీలు వసూలవుతాయి. శత్రువులపై పైచేయి సాధిస్తారు. అయితే పని ఒత్తిడి యొక్క కారణం చేత చిన్నపాటి అనారోగ్య సమస్యలు అనేటటువంటివి చాలా ఎక్కువ పెరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా చెప్పాలంటే మీకు ఇక్కడ ఏమనిపిస్తూ ఉంటుందంటే ఇప్పటిదాకా నన్ను విమర్శించినటువంటి ఇప్పుడు నా సహాయం కోరుకుంటున్నారు అనేటటువంటి భావన కూడా మీకు కలుగుతుంది అనే విషయం మీరు గమనిస్తారు. ఉద్యోగ స్థలంలో ఆఫీసులో పోటీ పెరిగినప్పటికీ కూడా మీరే అల్టిమేట్ విజేతగా నిలిచే అవకాశం ఉంటుంది. అలానే ఎవరైతే రుణ ప్రయత్నాలు చేస్తూ ఉంటారో అటువంటి వారికి మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. మరి 5వ తేదీ మధ్యాహ్నం 1:30 గంటల నుంచి 7వ తేదీ రాత్రి 1:30 గంటల వరకు ఉండేటటువంటి సమయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే 7వ స్థానంలో సంచరించేటటువంటి చంద్రుడి యొక్క ప్రభావం కారణం చేత ఇది భాగస్వామ్య స్థానం అని చెప్పాలి. అంటే జీవిత భాగస్వామితో చక్కగా అనుబంధం బలపడుతుంది. వ్యాపార భాగస్వాముల మధ్య ఉన్నటువంటి విభేదాలన్నీ తొలగిపోతాయి. కొత్త ఒప్పందాలకి చాలా మంచి సమయం అని చెప్పాలి. ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే నా సమస్యలను అర్థం చేసుకునేటటువంటి వారు నా పక్కనే ఉన్నారు అనేటటువంటి ధైర్యం కూడా కలుగుతుంది. సామాజికంగా మీ గౌరవం కూడా పెరుగుతుంది. దూర ప్రాంత ప్రయాణాలు కూడా లాభిస్తాయి అని చెప్పాలి. 7వ తేదీ రాత్రి నుంచి 10వ తేదీ మధ్యాహ్నం 12:15 వరకు 8వ స్థానంలో సంచరించేటటువంటి చంద్రుడి యొక్క ప్రభావం కారణం చేత మనస్సు స్థిరంగా ఉండదు. ఏ పని చేస్తే మనము తీవ్రంగా ఇబ్బందులు గురవుతామో అటువంటి పనులే చేయడానికి ఖచ్చితంగా ప్రయత్నిస్తారు. మానసికమైనటువంటి ఆందోళన పెరుగుతుంది. అనవసరమైనటువంటి గొడవలకు దూరంగా ఉండండి. వాహన ప్రయాణాలలో చాలా జాగ్రత్తలు అవసరము. అంటే ఈ 2 రోజులు మీకు ఏమనిపిస్తుందంటే నేను ఎందుకు ఒంటరిగా ఉన్నానా అనే భావన మరలా ఇక్కడ కలుగుతుంది. ఎవ్వరికీ కూడా అనవసరమైనటువంటి హామీలు అనేటటువంటి ఇవ్వకండి. ఓపికతో కనుక వ్యవహరించినట్లయితే వచ్చేటటువంటి సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. మరి 10వ తేదీ మధ్యాహ్నం 12:15 నుంచి 10వ తేదీ రాత్రి వరకు ఉండేటటువంటి సమయంలో ఒక్కసారిగా గత 2 రోజుల నుంచి ఎవరైతే మిథున రాశి వారు విపరీతమైన సమస్యలతో బాధపడ్డారో అటువంటి వారికి ఆ సమస్యలన్నీ తొలగిపోయి అదృష్టం తలుపు తడుతుంది. అంటే ఆధ్యాత్మికపరమైనటువంటి యాత్రలు చేస్తారు. తండ్రి తరపు నుంచి, తల్లి తరపు నుంచి పెద్దలకు సంబంధించినటువంటి ఆశీర్వాదాలు కూడా పొందుతూ ఉంటారు. అంటే ఆ దైవ బలం అనేటటువంటి చక్కగా మిథున రాశి వారిని బ్రహ్మాండంగా కాపాడుతూ ఉంటుంది. ఇక్కడ మీరు ఖచ్చితంగా దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేయడం చాలా మంచిది. ఎందుకంటే మీ జన్మరాశులని గురుడు సంచరిస్తున్నటువంటి కారణం చేత దక్షిణామూర్తి ఆరాధన చేయడం చాలా మంచిది. గురువారం రోజున ఖచ్చితంగా దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేయడం మంచి ఫలితాన్ని ఇస్తుంది. అలానే శివారాధన చేయడం వల్ల కూడా 8వ స్థానంలో సంచరించేటటువంటి చంద్రుడి యొక్క దోష ప్రభావం కూడా తొలగిపోతుంది. ఇంకా ఎవరైనా సరే తీవ్రమైన ఉద్యోగ సమస్యలతో కానీ, వ్యాపార సమస్యలతో కానీ, కుటుంబ సమస్యలతో కానీ బాధపడుతూ ఉన్నారో అటువంటి వారు ఒక్కసారి మీరు మీ వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని అసలు దోషం ఎక్కడుందో తెలుసుకొని దోష నివారణ కనుక చేయించుకుంటే చక్కగా సత్ఫలితాన్ని పొందుతారు. ఇవి మిథున రాశి వారికి సంబంధించిన ఫలితాలు. శుభం.